కర్నూలు జిల్లా దేవనగర్ 25వ వార్డులో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. దేవనగర్లో మౌలిక సదుపాయాలు, కమ్యూనిటీ హాలు, కేసీ కెనాల్ ఫెన్సింగ్ పనులు చేపడుతున్నామని తెలిపారు. కర్నూలు ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు పరిశ్రమలు, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రాంలో వార్డ్ 25కి రావడం జరిగింది. మన ప్రభుత్వం 2 ఏళ్ళు దాటిన తర్వాత ప్రజలకి దగ్గరికి పోయి మనం ఏమేం చేసాం అభివృద్ధి పనులన్నీ చెప్తూ అక్కడ ప్రజలకి దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉన్నా తెలుసుకొని అవి సార్ట్ అవుట్ చేసే దిశలో ఉంటాం. కాబట్టి డోర్ టు డోర్ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రాము. ప్రతి ఒక్కళ్ళు ఆల్ ఓవర్ స్టేట్ ఎమ్మెల్యేసు, మంత్రులు, వీలైనప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు కూడా పాల్గొని డోర్ టు డోర్ ప్రోగ్రామ్ గ్రాండ్గా సక్సెస్ అవుతూ ఉంది. దాని భాగంలో ఈరోజు 25 వార్డులో ఒక డెవలప్మెంట్స్ ఏమంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ చర్చు. చాలా మంది ఇక్కడ ఉండేవాళ్ళు చర్చ్ది చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రీవియస్ గవర్నమెంట్స్తో, అప్పుడు నాయకులతో. అది కాలే మనం వచ్చిన తర్వాత పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు దాంతో ఏమైనా లోన్స్ కానీ లేకపోతే ఇంకేమైనా డెవలప్మెంట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అదే కాకుండా పట్టాలు మీరు తెలుసు, చంద్రబాబు గారు క్లియర్గా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఏమంటే కొన్ని ఏళ్ళ నుంచి ఉండే వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళకి క్లియర్ టైటిల్ ఇచ్చేసేయండి, పట్టాలు ఇచ్చేయండి అని చెప్పి నిర్ణయించారు. దాని తగ్గట్టుగా మంగళగిరిలో మీరు చూసింటే ఎన్నో వేలాది మందికి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కర్నూలులో కూడా మనకు వచ్చిండే వరకు వందల్లో ఉన్నాయి ఇప్పటి వరకు. ఎందుకంటే నా నియోజకవర్గం ప్యూర్ సిటీ కాబట్టి ఇక్కడ ఏమేమి ఉన్నాయో పాసిబిలిటీ అన్నీ ఇస్తున్నాం. ఇప్పుడు చర్చ్ పక్కన కూడా కొంతమందికి గుడ్సలు ఉన్నాయి, అవి కూడా పట్టాలు ఇచ్చే దాంట్లో ఉన్నాం. ఒకసారి పట్టాలు ఇచ్చినారంటే వాళ్ళు లోన్ రైజ్ చేసుకునే దాన్ని, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి హౌస్ కట్టుకునే కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఎలిజిబుల్ అవుతారు. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. త్రూఅవుట్ మా 33 వార్డ్స్లో కర్నూలులో ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి కంప్లీట్ చేస్తాం త్వరలో. అలాగే ఇక్కడ కమ్యూనిటీ హాల్ది కూడా 2 కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి. అప్పుడు ఫాదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇనాగ్రేట్ చేయడం, ఫౌండేషన్ వేసి కొంత వర్క్స్ అయిన తర్వాత సబ్సిక్వెంట్లీ అవన్నీ అట్లే ఉండిపోవడం జరిగింది. ఒక కమ్యూనిటీ హాల్ది ఆల్రెడీ ఎస్టిమేట్ చేయడం జరిగింది. త్వరలో అది కూడా స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాం. ఇప్పుడే ఇంకో కమ్యూనిటీ హాల్ చూసాం, అది కూడా వర్కౌట్ చేసి కంప్లీట్ చేస్తాం. సో ప్రజలకి ఇట్స్ ఎ మ్యూచువల్ థింగ్ అండి. కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రోడ్లు వేయాలంటే కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది ఏమంటారు, కొంతమంది వేయద్దంటారు. ఇవన్నీ డిస్కస్ చేసి అక్కడ ఉండే వాళ్ళు ప్రజలు కూడా డిస్కస్ చేసుకొని మ్యూచువల్గా చేస్తే క్లారిటీగా క్లియర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఫెన్సింగ్ కూడా కేసీ కెనాల్కి ప్రొటెక్షన్గా మరి ఎక్కడెక్కడ పోయిందో అవంతా కూడా కంప్లీట్ చేసే దాంట్లో ఉన్నాం. గార్డెన్స్ డెవలప్ చేసే దాంట్లో ఉన్నాం. ఎలక్ట్రిక్ పోల్స్ ఏమైనా ఇష్యూ ఉంటే అది చేస్తూ ఉన్నాం. అండ్ దెన్ డ్రైనేజెస్కి సంబంధించింది కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడికక్కడ చేస్తూ పోతున్నాం. దానికి కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ రిలీజ్ కావడం జరిగింది. సో ఫ్యూచర్లో అది కూడా ప్లాన్ చేస్తాం. సో ఓవరాల్ డెవలప్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ ఆర్ వెరీ మచ్ హ్యాపీ విత్ ద గవర్నమెంట్ అండి. థ్యాంక్ యూ. కేసీ కెనాల్ నుంచి అంటే ఎట్లా డైవర్షన్ అది మొదలైపోయింది కదా. అది రోడ్డు కొద్దిగా క్లారిటీగా ఇల్లీగల్ ఇది ఉండనేది అంటారా అది కూడా. సో యాక్చువల్గా కర్నూలులో ఒక మెయిన్ ఇబ్బంది ఏమంటే ట్రాఫిక్ ఇబ్బంది. ఎంత వీలైతే అంత మనము ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకొని ఈజీగా ట్రాఫిక్ ఫ్లో ఉండాలంటే ఒకటి ఆనంద్ థియేటర్ దగ్గర నుంచి ఒకటి మనకి వినాయక ఘాట్ ఉంది, అక్కడ వరకు రోడ్ ఉందన్నమాట. కొన్ని చోట ఎంక్రోచ్మెంట్స్ అవి ఉన్నాయి, ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఆ రోడ్ని క్లియర్ చేస్తే అక్కడ కూడా ఈజీగా మూవ్ అయ్యేదానికి ఉంటుంది. సో ట్రాఫిక్ కంజెషన్ తగ్గేదానికి ఉంటుంది. ఇదే కాకుండా వీఆర్ ఐడెంటిఫైయింగ్. ఇప్పుడు మీరు చూస్తే బళ్ళారి చౌరస్తా దగ్గర మొన్ననే August 5th ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది హైదరాబాద్ నుంచి బెంగళూరు పోయే చోట రోడ్డు చేసాం. నెక్స్ట్ బెంగళూరు పోయేకి కర్నూలు నుంచి లెఫ్ట్ సైడ్ ఉంది, అది కూడా ఒక ఆల్టర్నేట్ బైపాస్ది ప్లాన్ చేస్తున్నాం. ఇది కాకుండా బస్ స్టాండ్కి వెనకాల ఉండేది కూడా బైపాస్ క్లారిటీ ఉంది. అంతా నిన్ననే కమిషనర్ గారితో రివ్యూ చేయడం జరిగింది. సో దట్ ఆల్టర్నేట్ అంటే ఇప్పుడు మనం అందరం కూడా
బళ్ళారి చౌరస్తా పైన నుంచే పోతాం, ఐదర్ బెంగళూరు అనుకోండి, హైదరాబాద్ అనుకోండి, టువర్డ్స్ ఆదోని కానీ ఇట్లా ఏ బళ్ళారి పోవాలనుకున్నా ఇదే రూటు. ఇంకోటి ఆల్టర్నేటివ్, మనం బస్ స్టాండ్ వెనకాల రోడ్ కానీ రెడీ అయిందంటే కంజెషన్ ఇక్కడ తగ్గేదానికి ఉంటుంది. సో వీఆర్ వర్కింగ్ ఏవేవి ఆల్టర్నేట్స్ ఏమేమి ఉన్నాయి, కర్నూలులో ఎక్కడెక్కడ ఇష్యూస్ తగ్గించేదానికి, అంటే ట్రాఫిక్ ఈజీగా ఫ్లో అయ్యేదానికి ప్లాన్ చేస్తున్నాం. ఇంకోటి కిడ్స్ వరల్డ్ నుంచి కూడా బుధవారపేటకి ఇప్పుడు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ అంతా కొద్ది షార్టేజ్ ఉంది, కాదు కొద్ది డిలే అయింది. అది కూడా త్వరలో కంప్లీట్ చేసి ఏదైతే కిడ్స్ వరల్డ్ దగ్గర నుంచి బుధవారపేట బ్రిడ్జ్ వరకు అది కూడా ఆల్రెడీ సానుకూలంగా ప్రజలందరూ కూడా స్పందించారు, వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇచ్చేదానికి ఉన్నారు. సో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఇదే కాకుండా కిడ్స్ వరల్డ్ నుంచి ఒక బ్రిడ్జ్ వేయాలని బుధవారపేటకి, మీరు కిడ్స్ వరల్డ్ మేమే స్వతహాగా వచ్చేది ఎందుకంటే ఆ సొసైటీ మేమే ఎప్పటి నుంచో రన్ చేస్తున్నాం కాబట్టి ముందుకు వచ్చి మేము కూడా ఆ రోడ్డు లోపల నుంచి ఇచ్చి హంద్రీ దగ్గర నుంచి బ్రిడ్జ్ చేసి చేస్తాం. అది బడ్జెట్స్ ఇంపార్టెంట్ అని చెప్పి మొన్ననే మా నారాయణ గారు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా ఉంటే చెప్పండి డెవలప్మెంట్ విషయంలో అంటే అది కూడా ప్రపోజల్ రన్ చేస్తున్నాం. అది ఏంటంటే ఆ బ్రిడ్జ్ వచ్చిందంటే అగైన్ సేమ్ థింగ్, మనకి కంజెషన్ ఇన్ రాజీవ్ గారి సెంటర్ దగ్గర కంజెషన్ తగ్గి ఇక్కడ నుంచి ఉంది. సో వీఆర్ వర్కింగ్ అండి. ఇప్పుడే మా నారాజ్ యాదవ్ గారు చెప్పినట్లు ముఖ్యంగా గవర్నమెంట్స్ హ్యాస్ టు కంటిన్యూ. నాయకులు మేము ఇప్పుడు అవగాహనతో ఏమేమి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకొని మేము పనిచేస్తుంటాం కాబట్టి ఎస్పెషలీ మా అట్లా గవర్నమెంట్స్ కానీ కంటిన్యూ అయ్యి మా అట్లా నాయకత్వం కానీ కంటిన్యూ అయితే ఎన్నో డెవలప్మెంట్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ప్రజలకు అందరూ కూడా ఎప్పుడు అదే రిక్వెస్ట్ చేస్తారు, కులాలు మతాలు కాదండి చూడాల్సింది మనిషి ఏం చేస్తున్నాడు, వెదర్ ఈజ్ పుట్టింగ్ హిస్ ఫుల్ ఎఫర్ట్స్ కాదా, అవి చూసి ఎప్పుడైనా కానీ నిర్ణయాలు తీసుకొని సపోర్ట్ చేస్తే ఫ్యూచర్ ఆఫ్ కర్నూలు బాగుంటుంది, సిటిజన్స్ కూడా బాగా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. A1, A2, A3, A4 అప్పుడే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకళ్ళు దొరికారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఎతుకుతున్నారు. మాకు వస్తే ఇన్ఫర్మేషన్ మనకు ఉండే ఇంటెలిజెన్స్తో వస్తే ఇమీడియట్గా సిఏకి చెప్పడము, సిఏ వాళ్ళు కూడా డిఫరెంట్ టీమ్స్ని పెట్టి వాళ్ళు సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నారు. ఐ థింక్ త్వరలో అరెస్ట్ అవుతారని నేను భావిస్తున్నా. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ చాలా బాధాకరం, ఎందుకంటే ఇమ్తియాజ్ అనే పిల్లవాడు కంప్లైంట్ ఇచ్చిన దానికి ఆయన చంపేసినారంటే ఇంక ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదు. సో ఏదైనా ఇష్యూస్ కంప్లైంట్ దాని తర్వాత కూడా వారు కంప్లైంట్లు ఇచ్చినారు. అంటే కంప్లైంట్ ఇస్తే చంపుతారంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు టేక్ ఇట్ సీరియస్లీ. దట్ ఈస్ ఆల్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే వాళ్ళపైన చర్యలు సరిగ్గా తీసుకొని బాగా వాళ్ళకి ఒక భయం అనేది ఉండాలి. నేను మరీ చెప్పేది అంటే 1999 నుంచి 2004లో ఏ రకంగా ఫ్యాక్షనిజం తగ్గింది చంద్రబాబు గారి లీడర్షిప్లో, ఆ రకంగా ఇక్కడ రౌడీల గురించి తగ్గాలంటే అది రీవర్క్ చేయాలా, సీరియస్ తీసుకోవాలా. నేను రేపు కూడా చంద్రబాబు గారికి నేను రిపోర్ట్ ఇవ్వబోతున్నా, ఏం జరిగింది, ఎట్లా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. సో దాని తర్వాత సార్ ఇచ్చే గైడ్ లైన్స్ డెసిషన్స్ బట్టి కూడా ఐ థింక్ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.